భారతదేశ అటార్నీ జనరల్‌గా ఎవరు పునర్నియామకం అయ్యారు? ఏ. రఘురామ్ భట్, బి. ఆర్. వెంకటరమణి, సి. డివి శ్రీనివాస్, డి. విజయ్ కుమార్ కౌశిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆర్. వెంకటరమణి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. డాక్టర్ కనత్ దాస్, బి. డాక్టర్ వీరేందర్ సింగ్, సి. డాక్టర్ రోహిత్ కృష్ణ, డి. డాక్టర్ సుబ్రహ్మణ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. డాక్టర్ కనత్ దాస్. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క లోగోను ఎవరు ఆవిష్కరించారు? ఏ. రాజ్నాథ్ సింగ్, బి. నరేంద్ర మోడీ, సి. అమిత్ షా, డి. అశ్విని వైష్ణవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అశ్విని వైష్ణవ్. 12వ పారా వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని రజత పతకాలు గెలుచుకుంది? ఏ. 6, బి. 7, సి. 9, డి. 10. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 9. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. రవీంద్ర సిన్హా, బి. మానస్ జైస్వాల్, సి. శిరీష్ చంద్ర ముర్ము, డి. ప్రదీప్ కృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. శిరీష్ చంద్ర ముర్ము. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తమిళనాడు, బి. కర్ణాటక, సి. కేరళ, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కేరళ. ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 2025 ఇండియా మరియు ఏ దేశం మధ్య నిర్వహిస్తున్నారు? ఏ. ఆస్ట్రేలియా, బి. ఇండోనేషియా, సి. చైనా, డి. జపాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇండోనేషియా. ఆకాష్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, బి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, సి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం. కోలం తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? ఏ. అస్సాం, మణిపూర్ మరియు నాగాలాండ్, సిక్కిం, బి. గుజరాత్ మరియు రాజస్థాన్, సి. ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్, డి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఎక్సర్సైజ్ కొంకన్ 25 ఏ ఏ దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా మరియు అమెరికా,
బి ఇండియా మరియు రష్యా, సి ఇండియా మరియు చైనా, డి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఏ పిఎం సేతు, బి స్కిల్ ఇండియా మిషన్, సి డిజిటల్ ఇండియా యోజన, డి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పిఎం సేతు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ సహ్యాద్రి భారత నావికాదళ యుద్ధ నౌకలలో ఏ తరగతికి చెందినది? ఏ నీలగిరి తరగతి, బి శివాలిక్ తరగతి, సి తల్వార్ తరగతి, డి కోల్కతా తరగతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శివాలిక్ తరగతి. మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, బి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, సి చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 యొక్క 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఏ బెంగళూరు, బి ముంబై, సి ఢిల్లీ, డి చెన్నై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. సాక్ష్యం యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. జాతీయ టెలిమానస్ ఆరోగ్య కార్యక్రమంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఏ జీలం, బి చీనాబ్, సి సింధు, డి రావి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చీనాబ్. కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్ 2025ను ఏ భారతీయ జాతీయ ఉద్యానవన డైరెక్టర్ అందుకున్నారు? ఏ గిర్ నేషనల్ పార్క్, బి సుందర్బన్ నేషనల్ పార్క్, సి కాజీరంగా నేషనల్ పార్క్, డి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాజీరంగా నేషనల్ పార్క్. బోండ్ల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గోవా, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి హర్యానా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గోవా. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025లో విజ్ఞాన రత్న అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఏ వెంకటమోహన్, బి తంగరాజు, సి జయంత్ విష్ణు, డి యూసుఫ్ మహమ్మద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జయంత్ విష్ణు. ప్రపంచ పోలియో దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ అక్టోబర్ 23, బి అక్టోబర్ 24, సి అక్టోబర్ 25, డి అక్టోబర్ 26. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అక్టోబర్ 24. ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంక్ అవార్డును ఏ భారతీయ బ్యాంక్ గెలుచుకుంది? ఏ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి పంజాబ్ నేషనల్ బ్యాంక్, సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అక్టోబర్ 2025లో ఇండియాలో 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు దక్కింది. అయితే ఆ 5 బీచ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ గోవా, బి గుజరాత్, సి తమిళనాడు, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. 47వ ఆసియన్ సమ్మిట్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ ఇండియా, బి వియత్నాం, సి మయన్మార్, డి మలేషియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మలేషియా. ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఏ ఇండియా, బి స్పెయిన్, సి రష్యా, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్పెయిన్. జాతీయ ఐక్యతా దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ అక్టోబర్ 31, బి అక్టోబర్ 30, సి అక్టోబర్ 29, డి అక్టోబర్ 28. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అక్టోబర్ 31. 2025 సంవత్సరంలో పాకిస్తాన్ సరిహద్దులో ఇండియా ప్రారంభించిన యాన్యువల్ ట్రై సర్వీసెస్ పోరాట ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? ఏ ఎక్సర్సైజ్ విజయ్, బి ఎక్సర్సైజ్ సుదర్శన్, సి ఎక్సర్సైజ్ త్రిశూల్, డి ఎక్సర్సైజ్ మహాగుజ్ రాజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎక్సర్సైజ్ త్రిశూల్. అరుణాంక్ ప్రాజెక్ట్ ఏ సంస్థ యొక్క చొరవ? ఏ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇండియాలోకి చైనా బాణసంచా అక్రమ రవాణాను ఆపడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ ఆపరేషన్ ఫైర్ రష్, బి ఆపరేషన్ స్మోక్ స్క్రీన్, సి ఆపరేషన్ డిజిటల్ స్టార్మ్, డి ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆపరేషన్ ఫైర్ ట్రయల్. కోనార్క్ బాలూఖండ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
ఏ ఒడిషా, బి మహారాష్ట్ర, సి మధ్యప్రదేశ్, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిషా. పత్తి సాగును ప్రోత్సహించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఏ బెటర్ కాటన్ ఇనిషియేటివ్, బి కపాస్ క్రాంతి మిషన్, సి వైట్ గోల్డ్ మిషన్, డి కాటన్ డెవలప్మెంట్ మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కపాస్ క్రాంతి మిషన్. గ్లోబల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సర్వైవలెన్స్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, బి అంతర్జాతీయ రెడ్ క్రాస్, సి ప్రపంచ బ్యాంక్, డి ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్కిల్లింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. కరెంట్ అఫైర్స్ క్విక్ అప్డేట్స్ పొందటానికి అలాగే ఇతర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నంగల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి బీహార్, సి పంజాబ్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంజాబ్. ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్ పోర్టల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, బి నేషనల్ హెల్త్ అథారిటీ, సి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా, డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఇండియన్ రేడియో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ స్టాండర్డ్ 1.0ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రధానమంత్రి కుసుమ్ పథకం యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఏ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. ఇండియాలో ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ అక్టోబర్ 8, బి అక్టోబర్ 9, సి అక్టోబర్ 10, డి అక్టోబర్ 11. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అక్టోబర్ 10. ఐఎన్ఎస్ రాజాలి నావికాదళ వైమానిక స్థావరం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ
కర్ణాటక, బి తమిళనాడు, సి గుజరాత్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు. ప్రాజెక్ట్ విజయక్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, సి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంను ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది? ఏ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, డి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. జాతీయ మానవ హక్కుల కమిషన్ 2025 సెప్టెంబర్లో ప్రారంభించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పేరు ఏమిటి? ఏ షార్ట్ టర్మ్ హ్యూమన్ రైట్స్ ఇంటర్న్షిప్, బి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యూత్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్, సి హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ఇంటర్న్షిప్, డి ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సింగాలిలా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి వెస్ట్ బెంగాల్, డి హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. ఆది యువ ఫెలోషిప్ మరియు ఆది కర్మయోగి వాలంటీర్స్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి విద్యా మంత్రిత్వ శాఖ, సి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. లోకల్ ఎకానమీ యాక్సలరేటర్ ప్రోగ్రాంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ గుజరాత్, బి కర్ణాటక, సి మధ్యప్రదేశ్, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల కే వీసా అనే కొత్త వీసా కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఏ ఇండియా, బి చైనా, సి రష్యా, డి సౌత్ కొరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చైనా. దేశంలో తొలి ఇంటిగ్రేటివ్ అంకాలజీ రీసెర్చ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ హర్యానా, బి పంజాబ్, సి ఉత్తరప్రదేశ్, డి గోవా. 2025 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ సేఫ్ వాటర్ హెల్తీ పీపుల్, బి వన్ హెల్త్ వన్ ప్లానెట్, సి క్లీన్ ఎయిర్ హెల్తీ పీపుల్, డి వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ బెటర్ టుమారో.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్లీన్ ఎయిర్ హెల్దీ పీపుల్. సుజలాం భారత్ సమ్మిట్ను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, డి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. 12వ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఏ డెహ్రాడూన్, బి సిమ్లా, సి గ్యాంగ్టక్, డి లడాక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డెహ్రాడూన్. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తెలంగాణ, బి ఒడిషా, సి జార్ఖండ్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ. 2025 ప్రపంచ పర్యావరణం యొక్క థీమ్ ఏమిటి? ఏ టూరిజం అండ్ కల్చరల్ హెరిటేజ్, బి టూరిజం అండ్ డిజిటల్ ఇన్నోవేషన్, సి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్, డి టూరిజం అండ్ ఎకనామిక్ గ్రోత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్సర్సైజ్ జలప్రహార్ 2025 యొక్క హార్బర్ దశ ఎక్కడ జరిగింది? ఏ గుజరాత్, బి విశాఖపట్నం, సి చెన్నై, డి కొచ్చి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విశాఖపట్నం. అగ్రిస్టాక్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఏ ముంబై, బి హైదరాబాద్, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ రాజీవ్ శుక్లా, బి దేవజత్ సైకియా, సి మిథున్ మన్హాస్, డి రఘురామ్ భట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిథున్ మన్హాస్. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ లల్లా శ్రీనివాస్, బి వరుణ్ మెహ్రా, సి అభిషేక్ పాటిల్, డి కేవి వినేష్ కుమార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లల్లా శ్రీనివాస్. విపత్తులను ముందస్తుగా హెచ్చరించడానికి ఏర్పాటు చేసిన సాచెట్ యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ టెలిమాటిక్స్ అభివృద్ధి సంస్థ, బి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, సి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, డి భారత వాతావరణ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టెలిమాటిక్స్ అభివృద్ధి సంస్థ. గోమతి నదిని పునరుజ్జీవింపజేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఏ గోమతి క్లీనింగ్ మిషన్, బి యమునా యాక్షన్ ప్లాన్, సి జల్ శక్తి అభియాన్, డి గోమతి పునరుజ్జీవన మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గోమతి పునరుజ్జీవన మిషన్.
నాయింగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. నాగాలాండ్, బి. మణిపూర్, సి. అరుణాచల్ ప్రదేశ్, డి. అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఏ 84, బి 85, సి 87, డి 88. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 85. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో యూపీఐ లావాదేవీల తలసరి వినియోగ రేట్ ఎక్కువగా ఉంది? ఏ. కర్ణాటక, బి. గుజరాత్, సి. తెలంగాణ, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తెలంగాణ. 2025 ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ. సౌత్ కొరియా, బి. చైనా, సి. జపాన్, డి. ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సౌత్ కొరియా. మిస్టీ ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. జలశక్తి మంత్రిత్వ శాఖ, సి. పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, డి. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క అడ్వైజరీ బోర్డ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. మాధవీలత, బి. ప్రతిభా సింగ్, సి. సంజీవని చౌదరి, డి. అమృత ఖాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రతిభా సింగ్. రామానుజన్ ఫెలోషిప్ కార్యక్రమం ఏ దేశాల మధ్య జరగనుంది? ఏ. ఇండియా మరియు యుఎస్ఏ, బి. ఇండియా మరియు కెనడా, సి. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్, డి. ఇండియా మరియు రష్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. మొబైల్ ఫోన్ రికవరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.